ఫ్రెండ్స్, మీకు ఈ చాప్టర్లో బిజినెస్ ఎక్వేషన్ అండ్ ప్రాఫిట్ ప్రైర్ టు ఇన్కార్పొరేషన్లో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా అన్నీ చెప్పాను. ఇంట్రడక్షన్ మొత్తం చెప్పాను. దాని తర్వాత ఇప్పుడు బేసిక్గా మనం ఎంట్రీస్కి పోయే ముందుగా మనకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, అసలు ఈ విషయాల గురించి మనం తెలుసుకోవాలన్నమాట. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నప్పుడు తరచుగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కడ వేస్తాం, మనం P&L అకౌంట్లో వేస్తాం అన్నమాట. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. నామినల్ అకౌంట్లో చూపించేటప్పుడు అమౌంట్ స్పెండ్ ఫర్ ద బెనిఫిట్. ఇప్పుడు బిజినెస్ మనం ఒక ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, గూడ్స్ని కొంటాం, పర్చేజ్ చేసి మళ్ళీ అమ్ముతాం ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకొని. ఏదైతే కొంటామో గూడ్స్ని వెంటనే ద అమౌంట్ స్పెండ్ ఫర్ ద బెనిఫిట్, దాన్ని పర్చేస్ ఆఫ్ గూడ్స్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ ట్రీట్ చేసి మనం ట్రేడింగ్ అకౌంట్లో చూపిస్తాం. ద అమౌంట్ స్పెండ్ ఫర్ ద బెనిఫిట్, దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ అమౌంట్ స్పెండ్ ఫర్ ద బెనిఫిట్ విచ్ ఈస్ ఆల్రెడీ ఎక్స్పెండ్ ఫర్ ద అకౌంటింగ్ అమౌంట్ స్పెండ్ ఫర్ ద బెనిఫిట్ విచ్ ఈస్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్ ఫర్ ద అకౌంటింగ్ పీరియడ్. సపోజ్ ఇప్పుడు ఇదే ఇల్లు ఉంది, ఇంటిది కరెంట్ బిల్ ఎప్పుడు కడతా, నేను కరెంట్ అంతా యూజ్ చేసుకున్న తర్వాత కరెంట్ బిల్ ఎంత వస్తుందో అది కరెంట్ బిల్ అమౌంట్ కడతాను. టెలిఫోన్ ఉంది, టెలిఫోన్ టాక్ టైం అంతా వాడుకున్న తర్వాత టాక్ టైం బిల్ కడతాం. ప్రీపెయిడ్ వేడే పెస్ట్ అదే అట్లా డౌట్ ఎక్కువ ఉంది. ఇది టెలిఫోన్ ఎక్స్పెండిచర్ అయినప్పుడు దానికి ఎగ్జాంపుల్, కరెంట్ బిల్ ఎగ్జాంపుల్. దాన్ని ఒక రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేస్తాము. కానీ అమౌంట్ స్పెండ్ ఫర్ ద బెనిఫిట్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్ ఇన్ అకౌంటింగ్ పీరియడ్, ఆల్రెడీ అకౌంటింగ్ పీరియడ్లో ఆ మంత్కి లేదా ఆ ఇయర్కి ఎక్స్పైరీ అంటే తర్వాత మనం పే చేస్తాం, దాన్ని కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాము. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్పాట్లో ఏదైతే పే చేస్తామో దాన్ని పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అంటాము. ఒకవేళ అమౌంట్ స్పెండ్ ఫర్ ద ఇది క్యాపిటల్ లెక్చర్లో ఉంటుంది. అమౌంట్ స్పెండ్ ఫర్ ద బెనిఫిట్ విచ్ ఈజ్ విల్ బి ఫ్యూచర్ పీరియడ్ కోసం ఇది ఈ బెనిఫిట్ అనేది ఫ్యూచర్ పీరియడ్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఒక 1 year మాత్రమే ఉండదు. అదేదైతే బెనిఫిట్ ఉందో ఒక పర్టికులర్ పీరియడ్కి ఎక్స్పైరీ కాదు, మినిమం 1 year కంటే ఎక్కువ ఉండేదన్నమాట బెనిఫిట్. దాన్ని మోర్ దాన్ 1 year ఉంటే దాన్ని లాంగ్ టర్మ్ ఎసెట్ అట్లా అంటాం కదా. ఆ టైప్లో లాంగ్ టర్మ్ ఎసెట్ని మనం డిసైడ్ చేయాలంటే ఏమంటాము, దాని యొక్క ఫ్యూచర్ మోర్ దాన్ కంటే 1 year ఉంటే దాన్ని లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ ఎసెట్ అని చెప్తాం అనమాట. ఒకవేళ కరెంట్ అసెట్ అంటే విత్ ఇన్ 1 yearలో వాటిని లిక్విడిటీలో మార్చుకోవడాన్ని క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ని కరెంట్ అసెట్స్ అంటాము. ఇప్పుడు ఏదైతే అమౌంట్ స్పెండ్ చేస్తున్నామో ఆ బెనిఫిట్ అనేది ఫ్యూచర్లో వరకు మనకు స్పెసిఫైడ్ లేదా ఒక పర్టికులర్ కొన్ని ఇయర్స్ వరకు ఆ బెనిఫిట్ ఉంటుందో, ఫ్యూచర్లో ఎక్స్పాండ్ అవుతుందో బెనిఫిట్ అనేది, దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఉంది, ఒక 10 lakhs పెట్టి కొంటున్నాము. మినిమం అది ఒక 20 years ఎక్స్పెక్ట్ చేయలేము మనం మార్కెట్లో. 20 years వరకు పనికి వస్తుంది కదా. ఈ 20 years వరకు మనకి ఏమి ఇస్తుంది, అది బెనిఫిట్ ఇస్తుంది అనమాట. ఒక ఫ్యూచర్ ఎక్స్పాండబుల్ పీరియడ్ వరకు ఒక బెనిఫిట్ ఇచ్చేదాన్ని మనం ఏమంటామంటే క్యాపిటల్. देखो मुझे సౌండ్ आता है, देखो खेलना. ఈ అమౌంట్ స్పెండ్ చేసిన దానికి ఫ్యూచర్లో మనకి వచ్చే ఒక ఎక్స్పాండెడ్ పీరియడ్, ఒక పర్టికులర్ పీరియడ్ వచ్చే బెనిఫిట్ ఏమంటాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. ఈ రెండింటి గురించి కూడా చెప్పాను. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి పర్చేజ్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్. ఒకవేళ సర్వీస్ ఉంటే కానీ పర్చేజ్ అమౌంట్ స్పెండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ విచ్ ఆల్రెడీ పేడ్. ఎగ్జాంపుల్ వచ్చేసి కరెంట్ బిల్, టెలిఫోన్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కానీ మన బిజినెస్ ఓపెనింగ్ చేసేటప్పుడు కానీ అయ్యే ఖర్చులని మామూలు జనరల్గా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటాము. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంకి వీటిని రైట్ ఆఫ్ చేసుకుంటాము. కాబట్టి వీటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పలేము, దీన్ని డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం అన్నమాట. డిఫర్డ్ ఇన్నర్ ఎప్పుడన్నది డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ సుని డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ ఎక్స్పెండిచర్ని మనం ఒక్కసారిగా P&L తీసేస్తే మనం లాస్లో వెళ్ళిపోతుంది కంపెనీ. ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు ఎందుకని లాస్లో వెళ్ళిపోతుందంటే, ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ అయిన వెంటనే ఒక 3 సంవత్సరాల వరకు ప్రాఫిట్స్ రావు ఏ కంపెనీకైనా కానీ. మినిమం 2 or 3 years వరకు రావు. ఆ ప్రాఫిట్స్లో నుంచి వచ్చిన కొద్దిపాటి ప్రాఫిట్లలో
నువ్వు ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ వేసేస్తే లాస్ వస్తుంది. లాస్ రావడం వల్ల ఇప్పుడు దీన్ని అట్లా చూపించాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మన కంపెనీ 20 or 10 yearsలో వీటికి కావాలంటే కొద్దిగా అమౌంట్ P&L అకౌంట్ నుంచి తీసేస్తా రాండి అని చెప్తున్నారు. దాన్ని రైట్ ఆఫ్ అంటాం అనమాట. ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ని ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్ పర్చేసింగ్ కంపెనీ ఏదైతే ఎక్స్పెండిచర్ ఇంక్రీ అయి ఉంటుందో అవి 5-6 ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెండిచర్స్ అన్నింటినీ ప్రిలిమినరీ కిందకి ట్రీట్ చేస్తాము. వాటన్నిటిని వీళ్ళు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వరకు రైట్ ఆఫ్ చేసుకుంటూ పోతారు. దాన్ని ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇంకొకటి మిస్లేనియస్ ఎక్స్పెండిచర్. మిస్లేనియస్ ఎక్స్పెండిచర్కి ఒక ఐడెంటిటీ ఉండదు. ఒక స్పెసిఫిక్గా ఒక ఐడెంటిటీ, టెలిఫోన్ మీన్స్ ఒక ఐడెంటిటీ ఉంది, టెలిఫోన్ అని. శాలరీస్ ఒక ఐడెంటిటీ ఉంది. ఇట్లా ఒక్కొక్కదానికి ఒక ఐడెంటిటీ ఉంది. మిస్లేనియస్కి ఐడెంటిటీ ఉండదు అనమాట. ఐడెంటిటీ లేని వాటిని అన్ఐడెంటిఫైడ్ ఎక్స్పెండిచర్ని మొత్తాన్ని తీసుకెళ్ళి మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్లో వేస్తారనమాట. ఇలాంటి ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని P&Lకి డెబిట్ చేస్తాం. ఐ మీన్ ఫండ్స్లో లాగా చెప్తాను. P&L అంటే ఇవి కొన్ని అయ్యే ఎక్స్పెండిచర్స్. వీటిని మనం ఒకసారి తెలుసుకోవాలన్నమాట బిఫోర్ గోయింగ్ టు ఇంట్రెస్ట్. నేను చెప్పాను అమౌంట్ స్పెండ్ ఫర్ ద బెనిఫిట్ ఆన్ ద స్పాట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ కిందికి వస్తుంది. తర్వాత అమౌంట్ స్పెండ్ ఫర్ ద బెనిఫిట్ విచ్ ఈస్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్ ఇన్ ద అకౌంటింగ్ ఇయర్ ఫర్ ద అకౌంటింగ్ పీరియడ్ అయితే కనుక వాటిని ఏమని చెప్పాము, ఎగ్జాంపుల్స్ కరెంట్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, సంథింగ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వస్తాయి. అమౌంట్స్ స్పెండ్ ఫర్ ద బెనిఫిట్ విచ్ విల్ బీ ఎక్స్పాండెడ్ టు ద ఫ్యూచర్ పీరియడ్ అంటే మోర్ దాన్ 1 year. ఒక 1 year కంటే ఎక్కువ సంవత్సరాలలో ఒక మిషనరీ ద్వారా మనం పొందే బెనిఫిట్స్ని క్యాపిటల్ పెట్టిన ఖర్చుని ఏమంటామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇది యాడ్ చేశాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇవి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద కన్సిడర్ చేశాను అన్నమాట. సపోజ్ ఇదే మిషనరీని మనము మళ్ళీ ఒక 20 yearsలో పర్చేజ్ చేయాలనుకుంటే ఒకేసారి అమౌంట్ పెట్టి తీయలేం కాబట్టి, ప్రాఫిట్ నుంచి కట్ చేసి వెంటనే కొనలేం కాబట్టి దీనికోసం మనం మళ్ళీ ఏం చేస్తాం, డిప్రిషియేషన్ క్రియేట్ చేస్తాం. దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం అన్నమాట. ఓకేనా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాము. ఏదైతే డిప్రిషియేషన్ దీని మీద వేస్తామో దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాము. దీన్ని కొనేటప్పుడు ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. ఇప్పుడు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ ఎంకర్ అయిన ఎక్స్పెన్సెస్ ఒకే ఇయర్లో తీయకుండా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వరకు కొద్దిగా తీసుకుంటూ పోయాలని డిఫర్డ్ ఎక్స్పెండిచర్ కింద దీన్ని ట్రీట్ చేసి రైట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు అనమాట. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్లో అన్ఐడెంటిఫైడ్ ఎక్స్పెన్సెస్ అన్ని మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేయాలి. ఆయా తో చూస్ దాకు కొంచెం ఇది అడిగేది ఆఫ్టర్